Namaskaram. Welcome to Trishakti Bhakti YouTube channel. ఓం గం గణపతే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా 2019వ సంవత్సరం జనవరి నెలలో 28, 29 తేదీల్లో సంభవించబోయే గ్రహస్థితుల అమరికను బట్టి ఒక మహత్తరమైనటువంటి యోగం రాబోతుంది. అది ఏంటంటే చక్రయోగము అంటారండి. అంటే సాధారణంగానే హోరాస్కంద గ్రంథాల్లో గాని జ్యోతిష స్కంద గ్రంథాల్లో ఇవి చెప్పబడినాయి. అతి రహస్యమైనటువంటి విషయం అండి ఇది. మనకు తెలిసినటువంటి పంచమహాపురుష యోగాల గురించి మీకు ఇంతకు ముందు నేను తెలియజేశాను. రుచిక యోగం అనేది మంగళుని వల్ల, బుధుని వల్ల భద్రయోగమని, గురు భగవాని వల్ల హంసయోగమని, శుక్ర భగవాని వల్ల మాలవ్య యోగమని, శని భగవాని వల్ల శశియోగమని, ఇలాగా పంచమహాపురుష యోగాల గురించి తెలియజేశాం. అంటే ఉదాహరణకి ఒక రుచిక యోగం తీసుకున్నట్లయితే రుచి యోగానికి అధిపతి అయినటువంటి కుజ భగవానుడు కేంద్రాల్లోనూ అంటే 1, 4, 7, 10 స్థానాల్లో ఉండి, ఎక్కడైనా ఉండొచ్చు, ఉండి ఉచ్చగాన్ని పొందినట్లయితే లేదా స్వక్షేత్రంలో ఉండగలిగితే అది రుచిక యోగాన్ని పొందుతుంది అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఉదాహరణకి మేష లగ్నానికి పదవీళ్ళు మనం గమనించినట్లయితే, ముఖ్యంగా మకరం అనుకోండి, మకరానికి ఉచ్చ అయినప్పుడు మకర లగ్నానికి ఉచ్చ కుజ భగవానుడు కనుక ఒకవేళ అది పదవీళ్ళు అయితే అక్కడ రుచిక యోగం యోగిస్తుంది. ఇలాగా ప్రతి ఒక్క లగ్నానికి తీసుకుని మనం పరిశీలన చేయొచ్చు అనుకోండి. ఆ విధమైన యోగాలు సంభవించినప్పుడు ఉన్న ఫలంగా అప్రయత్నంగా చాలా సగటు మనిషి కూడాను ఉన్నత స్థాయికి రావడానికి అవకాశాలు గోచరమవుతాయి. అలాగే గురుచంద్రుల కలయిక కూడాను గజకేసరి యోగం కిందకి ఆపాదించబడుతుంది. అలాగే చక్రయోగం అనేది ఎప్పుడు పట్టబోతుందంటే, ఎప్పుడు కూడాను 10వ ఇంటిలో, లగ్నానికి 10వ ఇంటిలో రాహు భగవానుడు ఉండి, ఆ రాహు యొక్క స్థానమైనటువంటి ఎక్కడైతే ఉన్నాడో దానికి అధిపతి, ఆ యొక్క స్థానాధిపతి లగ్నములో ఉండి, ఆ లగ్నానికి చెందినటువంటి అధిపతి జీవునితో కలిసి, జీవుడు అంటే ఎవరంటే జీవస్థానం అంటే గురుస్థానంతో కలిసి త్రికోణంలో గాని లేదా కేంద్ర స్థానాల్లో గాని, త్రికోణంగా గాని కేంద్ర స్థానాల్లో గాని సంచరిస్తూ ఉన్నట్లయితే అప్పుడు చక్రయోగం పుడుతుంది అని చెప్పడం జరిగిందండి. దీన్ని మనం ఉదాహరణ పూర్వకంగా తీసుకుంటే అర్థమవుతుంది. ఇప్పుడు 28వ తేదీ, 29వ తేదీల్లో ఆ యొక్క చక్రయోగం రాబోతుందండి. ఇది చాలా మహత్తరమైన యోగము. మళ్ళీ రావడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పుడు తులా లగ్నానికి రాహు భగవానుడు 10వ ఇంట్లో ఉన్నాడండి. 10వ ఇంటి అధిపతి అయినటువంటి చంద్ర భగవానుడు లగ్నంలో ఉన్నాడండి, తులా లగ్నముడు. తులా లగ్నాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు గురువుతో కలుసుకుని ఉన్నాడండి. అలా గురువుతో కలుసుకున్నటువంటి శుక్ర భగవానుడు చక్కగా గురువు యొక్క 5వ దృష్టితో కుజుని చూడడము, అక్కడి నుంచి మళ్ళీ రాహువుని చూడడం, ఇది త్రికోణ స్థానం అవుతుంది. కనుక ఇలాగ ఏర్పడినప్పుడు చక్రయోగం అనేది కలుగుతుందండి. ఇదే విధంగా జరిగింది కనుక ఇప్పుడు 28, 29 తేదీల్లో జనవరి నెలలో 2019లో దాదాపు రాత్రి 11:30 నుంచి 12:30 వరకు ఈ యోగం ఉందండి. రాత్రి రాబోతుంది. మరి ఆ రాత్రి వస్తే మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలంటే, అందరూ సద్వినియోగం చేసుకోగలరంటే అది కూడా రాసి పెట్టి ఉండాలండి. ఎవరైతే దీన్ని సద్వినియోగం చేసుకుంటారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. అంటే ఉన్న నష్టాలు, కష్టాలు, దుఃఖాలు, బాధలు, వ్యధలు, వేదనలు అన్నీ తొలగిపోతాయి. అది కూడా నువ్వు చంద్రుని మరియు రవి దగ్గరవుతున్నారు. అలాంటప్పుడు వీళ్ళ యొక్క ఇద్దరి దృష్టి మీ యొక్క చక్రయోగం మీద పడుతుంది. అందుకని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, రాహు 10వ ఇంట్లో ఉండి 10వ స్థానాధిపతి అయినటువంటి అంటే కర్కాటక స్థానాధిపతి అయినటువంటి చంద్ర భగవానుడు తులాలగ్నంలో పడుతున్నాడు. అక్కడ 2 రోజు ఉంటాడు. అక్కడ నుంచి చలించడం జరుగుతుంది, సంచారం చేయడం జరుగుతుంది. అయితే
చంద్రుడు తులాస్థానంలోకి వెళ్ళినప్పుడు తులాలగ్నాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు గురువుతో ఉన్నాడు. ఆ గురువు చక్కగా కుజస్థానాన్ని చూస్తున్నాడు, అంటే దాని యొక్క మీనాన్ని చూస్తున్నాడు 5వ దృష్టితో. అక్కడి నుంచి పరివర్తన యోగం చెందాడు. దీన్నే గురుమంగళ యోగం అంటారు. ఈ గురుమంగళ యోగం కలిగి కుజుడు మళ్ళీ రాహువుని పరివర్తన యోగంతో చూడడం జరుగుతుంది. దీన్ని త్రికోణ స్థానము అంటారు. ఇలా త్రికోణాధిపతులు కలిశారు కనుక చక్రయోగం పడుతుంది. అయితే ఆ రోజు 11:30 నుంచి 12:30 రాత్రి ఏం చేయాలి అంటే, చక్కగా మీరు శుభ్రంగా ఉండి ఆ 2 రోజులు కొద్దిగా నిద్ర మేల్కొని మీ పూజ గదిని శుభ్రంగా ఉంచి అక్కడ ఒక అరటి ఆకును వేసి దానిపై గరికలు అంటే గడ్డి పరకలు వేసి దానిపైన మీరు చక్కగా తయారు చేసినటువంటి ఒక విగ్రహమును లేదా ఫోటోను ఉంచి, వినాయకుని ఫోటో నుంచి పూజ చేయాలి. ఆ పూజ చేసేటప్పుడు కూడాను నేను చెప్పబోయే మహామంత్రాన్ని కనీసము 10 సార్లు చెప్పాలి ఆ రాత్రి అంతా కూడాను. అలా చెప్పిన తర్వాత పడుకొని నిద్రపోయి ఉదయాన్నే లేచి మీ పనులు మీరు చేసుకోవచ్చు. తర్వాత మంగళహారతి ఇచ్చి ఆయన ఉద్వాసన పలకాలి. అది ఏమిటంటే, ఎందుకు అలా చేయాలి అంటే, మీకున్నటువంటి అప్పులు తొలగిపోతాయి. మీ కుటుంబంలో ఇంతవరకు సంతానం లేకుండా ఉంటే సంతానాన్ని చూస్తారండి, అంటే పుడతారు. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి జరుగుతుంది. బాగా చదువుకున్నటువంటి వాళ్ళు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి రావడానికి వారికి మనసు అంగీకరిస్తుంది, శ్రద్ధాశక్తులు ఏర్పడతాయి. ఒక విధంగా చెప్పాలంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలుగుతుంది. ఇన్నాళ్ళు కొట్లు ఓడుకోవడం, అలాగే బూతులతో మాట్లాడుకోవడము, అసభ్యకరంగా ప్రవర్తించడం, తాగుబోతుతనంతో ఇంట్లో గుల్ల చేయడం, ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. అంతేకాకుండా మీరు ఎవరికైనా అప్పై ఉంటే అప్పు తొలగిపోవడానికి అవకాశాలు కల్పిస్తాయి. విదేశాల్లో ఉన్నటువంటి వారికి పిఆర్ లభించడానికి అవకాశం ఉంటుంది. పర్మనెంట్ రెసిడెన్సీ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ స్థిర నివాసానికి వాళ్ళు అప్పీల్ చేస్తే తప్పనిసరిగా వాళ్ళు శాంక్షన్ అవుతుంది. ఇతర దేశాలకు వెళ్లాలని వాళ్ళు పాస్పోర్ట్ అప్లై చేసిన వాళ్ళు కానీ లేదా ఈసాకి అప్లై చేసిన వాళ్ళకి ఖచ్చితంగా అనుకూలమైనటువంటి వాతావరణం కలగబోతుంది. అంతేకాకుండా రోగాలతో బాధపడుతుంటారు వాళ్ళందరూ కూడాను కొంతవరకు ఉపశమనం పొందగలుగుతారు. అంటే శని దృష్టి తొలగిపోతుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే అన్నిట్లో పోటీ పెరిగి ఈ రోజు మీరు వెనకబడి ఉంటారు. కానీ ఈ పోటీలో కూడా విజయాన్ని పొందడానికి, ధైర్యంగా ముందుకు పోవడానికి, ఆభరణాలు కొనడానికి, కుటుంబంలో పండగ వాతావరణాన్ని కలిగించడానికి ఈ యొక్క 28, 29లో రాబోయే చక్రయోగము ఎంతో మీకు ఉపయోగపడబోతుంది. అంటే ఒకటి కాదండి, మీరు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నారో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఇన్ని రోజులుగా ఆటంకాలతో పనులు జరగకుండా కొన్ని వ్యాపారాలు అయితే ఎక్కడికి వేసిన గొంగులు అక్కడే ఉంటూ నిలిచిపోయి ఉంటాయి. గృహ నిర్మాణాలు ఆగిపోయి ఉంటాయి. మీరు ఎక్కడికైనా ప్రయాణం చేసే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకురావాలనుకుంటే ఉన్న డబ్బు ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళు మిమ్మల్ని ఉడకాడిస్తుంటారో అప్పుడు కూడా మొండి బకాయిలు వసూలు అవుతాయి. ఇవన్నీ కూడాను ఒకటి కాదండి, అన్నింటిలో కూడా మీరు విజయాన్ని పొంది ముందుకెళ్ళడానికి అందరి యొక్క సహాయ సహకారాలు పొందడానికి కూడాను ఈ యొక్క చక్రయోగంలో మీరు గాని ఈ విధంగా గాని చేసినట్లయితే ప్రయత్నించి చూడండి, మంచి ఫలితాలు వస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదండి. అయితే ఇప్పుడు ఆ మంత్రాన్ని తెలియజేస్తున్నాను, చక్కగా రాసుకోండి, లేకపోతే వినండి. 10 సార్లు ఈ వీడియోని వేసి వినడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. అదేమిటంటే, ఓం శ్రీం హ్రీం క్లీం గ్లోం గం రుణ విమోచన లక్ష్మీ గణపతి వరవరద సర్వజనం మేము వష్మానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లోం గం గణపత వరదాయ సౌమ్య విఘ్నహత్తే వరవరద సర్వజనం మే వష్మాన శ్రీం దాపయ గం అవిఘ్నం కురు మమ మనోరథం పూరయ శ్రీ లక్ష్మీ గణేశాయ హ్రీం హోం ఫట్ నమః స్వాహ అని ఈ మంత్రాన్ని మీరు చక్కగా 10 సార్లు విని రాసుకొని కావాలంటే చేయండి. ఇంకా సమయం ఉంది 28, 29 తేదీలకి. ఆ రోజు గాని తప్పిందంటే కొన్ని వందల సంవత్సరాల వరకు ఈ యోగం రాదండి. ఇది ఒక మహత్తరమైన యోగం. దీన్ని చక్ర యోగం అంటారు. మీకు కూడా తెలుస్తుంది, పంచమి తిథుల్లో శ్రీ విష్ణు భగవాన్ యొక్క ఆయుధమైనటువంటి సుదర్శన చక్రాన్ని చక్ర పూజ చేస్తారండి. అంటే పంచమి తిథుల్లో చక్రాన్ని తీసుకెళ్లి ఆ యొక్క తీర్థములలో ముంచి లేపడం వల్ల అక్కడ ఎన్నో వేల కోట్ల మంది స్నానాలు ఆచరిస్తారు. అంత పుణ్యాన్ని ఈ యొక్క చక్ర యోగం అనేది ఇస్తుందండి. అందుకని శ్రీకృష్ణ భగవానుడు శ్రీచక్రంలో సుదర్శన చక్రంలో నివసించడం జరిగింది. ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్ర శస్త్రాన్ని సంహర మర్చోర్ మోచే ఓం నమో భూతే మహా సుదర్శనాయ దిత్రే జ్వలాపరీతాయ సర్వ దిక్షోపనహరాయ హోం ఫట్ బ్రహ్మణే పరం జోష్య స్వాహ అనే మహామంత్రాన్ని కూడా ఇందులో ఉపయోగించవచ్చు. అయితే మీకు అంత సమయం ఉండదేమో అనే ఉద్దేశం నేను తెలియజేయలేదు. లేకపోయినా గానీ చక్ర
ముద్రను పెట్టి కూడా చేయొచ్చు. దీన్ని చక్ర ముద్ర అంటారు. చూడండి, మనకి 8 దిక్కుల్లో కూడాను ఆ యొక్క కిరణములు వచ్చినట్లుగా చక్ర ముద్రను గాని ప్రదర్శించి ఇప్పుడు నేను చెప్పిన మంత్రాన్ని గాని చెప్పగలిగితే అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మీ జీవితంలో ఇంతవరకు పొందినటువంటి అనేకమైనటువంటి ఉపయోగాల్ని మీరు తప్పనిసరిగా పొందుతారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి మాత్రం లేదండి. ఇది గమనించండి. ముద్రను పెట్టి ఆ యొక్క మహామంత్రాన్ని చెప్పండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లోం గం గణపత వరదాయ సౌమ్య విఘ్నహర్తే వరవరద సర్వజనం మే మమ వశమానయ శ్రీం దాపయ దాపే గం అవిఘ్నం గురు గురు మమ మనోరథం పూరయ పూరయ శ్రీ లక్ష్మీ గణేశాయ హ్రీం హుం ఫట్ నమ స్వాహ. ఓం నమో భగవతే మహాసుదర్శన చక్ర రూపాయ సర్వత్రమాం రక్ష హోం ఫట్ ట స్వాహ అని క్లుప్తంగా కూడా చెప్పొచ్చు చక్రాన్ని గురించి. అలా చేయండి. మంచి ఫలితాలతో మీరు ఉన్నతికి రావాలని ఆశిస్తూ ఈ యొక్క వీడియోని మీకు సమర్పిస్తున్నాను. మరో అంశంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. Thanks for watching this video. For Guruji's appointment, please contact these numbers 9391 569 666 and 949 315 2666. Thank you.